ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో తన మ్యాజిక్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన లాస్ట్ రౌండ్‌కి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ తన లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయితే ఇమ్మోర్టల్ వరల్డ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటుంది. సో తనేమో తన మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేసి పైకి లేచేసరికి సడన్‌గా తన మీద పిడుగుపడి చనిపోతుంది. తన ఆత్మేమో ఒక బాడీలోకి వస్తుంది. తనకి మేల్క రాగానే అప్పుడే తన హస్బెండ్ వస్తూ ఉంటాడు. తన హస్బెండ్ ఎవరో కాదు, మన డ్రామాలోని మేల్ లీడ్. తన పేరు షియాన్ అంటూ ఉంటాడు. ఏంటి, నువ్వు ఇంతవరకు చనిపోలేదా అని అంటాడు. అలా అది వినగానే జియా ఏమో తన బాడీలోకి వచ్చిన అమ్మాయి యొక్క మొత్తం ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. తను సూసైడ్ చేసుకుందని. అలాగే దీని వెనుకల లిన్ అనే అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ మాస్టర్ కూడా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా లిన్నే చేపిస్తుందని. ఎందుకంటే ఒకవేళ ఈ అమ్మాయి చనిపోతే ఈ ప్రాపర్టీ మొత్తం తనకే వస్తుంది, షియాన్ని మ్యారేజ్ చేసుకుంటే అని అనుకుంటుంది. అప్పుడే మాస్టర్ చెప్తూ ఉంటాడు, నీ పని అయిపోయింది, ఆ అమ్మాయి కూడా చనిపోయింది అనగానే లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియా ఏమో అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయికి ఎలాగైనా హెల్ప్ చేస్తాను, అలాగే తనని బ్యాడ్ పవర్స్ నుంచి సేవ్ చేస్తాను, ఇంకోటి ఏంటంటే తనకి నిజమైన ప్రేమని అందిస్తాను అని అనుకుంటుంది. అప్పుడే నా మొత్తం టాస్క్ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షియాన్ అంటూ ఉంటాడు, ఇది 99 టైమ్స్ నువ్వు యాక్టింగ్ చేయడం. నెక్స్ట్ టైం చనిపోవాలనుకుంటే నాకు ముందుగా చనిపోయాక చెప్పు, ఇలా ఓవర్ యాక్షన్ చేయకు అని అంటాడు. అలా చెప్పి తనేమో వెళ్ళబోతూ ఉంటే జియా ఏమో తన మ్యాజిక్ పవర్తో ఇమ్మీడియట్గా తన ముందుకొచ్చి, నీకెంత ధైర్యం నాతో అలా మాట్లాడడానికి అని నెక్ పట్టుకుంటుంది. అప్పుడే షియాన్ అంటాడు, అసలు నువ్వెవరు ఇలా మాట్లాడుతున్నావు? 3 years బ్యాక్ నువ్వే నాకు డ్రగ్ ఇచ్చి నాకు ఫోర్స్ఫుల్గా నాతో మ్యారేజ్ చేసుకున్నావు కదా అని అంటూ ఉంటాడు. అలాగే లిన్ని కూడా చంపడానికి ట్రై చేసావు అని చెప్తూ ఉంటే అది వినగానే తనేమో ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటుంది. సో లిన్ని నైఫ్తో పొడుస్తున్నట్టు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్వి, నువ్వు నా వైఫ్ అయ్యే డిజర్వే కాదు అని అంటాడు. అలాగే చెప్పి తన మీద డైరెక్ట్గా డైవర్స్ పేపర్స్ని విసిరేయబోతూ ఉంటే జియా ఏమో డైవర్స్ పేపర్స్ని తన మ్యాజిక్ పవర్స్తో ఆపేసి షియాన్ని దూరంగా పడేస్తుంది. సో షియాన్ ఏమో షాక్ అవుతాడు, ఏంటి తిను సూసైడ్ చేసుకునేసరికి మొత్తం చేంజ్ అయింది క్యారెక్టరే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను వచ్చి తన టైంని పట్టుకోగానే, నువ్వు నా దగ్గర ఎన్ని ట్రిక్స్ యూజ్ చేసినా కానీ నేను నీతో డైవర్స్ తీసుకోవాల్సిందే అని షియాన్ అంటూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతని దగ్గర నుంచి అంత బ్లాక్ మ్యాజిక్ పవర్ కనిపిస్తుంది, దీని మీనింగ్ ఏంటి? అలాగే ఇతను తొందరలోనే దారుణంగా చనిపోబోతున్నాడు. సో ఇంత యంగ్ ఏజ్లోనే ఇతను చనిపోతాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. షియాన్ అంటాడు, ఏంటి నేను తొందరగా చనిపోతానా అని అంటూ ఉంటాడు. అప్పుడే జియా ఏమో, ఇప్పుడు నేనేం మాట్లాడాను, నేనేం చెప్పాను అనగానే తను ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నిజంగా తిన వాయిస్ నాకు వినిపిస్తుందా, లేదా నేనే అలా ఫీల్ అవుతున్నానా అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి లిన్ అలాగే షియాన్ వాళ్ళ సిస్టర్ వస్తారు. షియాన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ బ్రదర్ని తన లేపుతూ, ఏంటి నా బ్రదర్ని ఏం చేస్తున్నావు అని తనను దూరంగా తీసుకెళ్ళబోతూ ఉంటుంది. కానీ జియా ఏమో తన టై పట్టుకొని అస్సలు వదలదు. సో షియాన్ కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా సడన్గా షియాన్ స్లిప్ అయి పడబోతూ ఉంటే జియా ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకుంటుంది. అలా వాళ్ళిద్దరికి అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. అది చూడగానే లిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. షియాన్ ఏమో ఇమ్మీడియట్గా తనని దూరంగా నెట్టేసి, నువ్వేమనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడే తను అంటుంది, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీ వైఫ్ని, నువ్వు వేరే వాళ్ళ అమ్మాయిలను దూరంగా ఉండు అని చెప్తూ ఉంటుంది. లిన్నీ ఏమో తన మాటలు విని చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే అనుకుంటుంది, అసలు ఈ అమ్మాయి ఎలా బతికింది, ఇప్పుడు బతికినా ఏం లేదు, నేను ఫ్యూచర్లో దీనిని అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటూ షియాన్తో అంటూ ఉంటుంది, చూడు మన ఇద్దరం ఎంత ఇన్నోసెంట్, కానీ తిని మనని ఇద్దరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అని అంటూ ఉంటే షియాన్ అంటాడు, నువ్వు తనకి సంజాయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఎలాగో అర్థం చేసుకోదు అని షియాన్ అంటాడు. షియాన్ యొక్క సిస్టర్ సూజీ కూడా, అవును సిస్టర్, ఇలా తినతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, తిను ఒక బ్యాడ్ అమ్మాయి అని అంటూ ఉంటుంది. అలాగే తిని 3 years బ్యాక్ నువ్వు మ్యారేజ్ చేసుకోవాల్సిన పర్సన్ని తను మ్యారేజ్ చేసుకుంది ఫోర్స్ఫుల్గా అని సూజీ అంటూ ఉంటుంది. సూజీని చూడగానే జియా ఏమో తన మ్యాజిక్ పవర్తో తన ఫ్యూచర్ని చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పాపం తన బాయ్ ఫ్రెండ్ని చాలా ఇష్టంగా ప్రేమించింది, కానీ అతను తొందరలోనే మోసం చేయబోతున్నాడు, తనంతట తానే చనిపోబోతుంది, సూసైడ్ చేసుకొని మరి దారుణంగా చనిపోబోతుంది అనగానే సూజీకి ఆ మాటలు వినిపిస్తాయి. ఇమ్మీడియట్గా తన మీద అరుస్తూ ఉంటుంది, నీకెంత ధైర్యం నువ్వు నా మీద అలా మాట్లాడడానికి అని హ్యాండ్ రేస్ చేస్తుంది. అప్పుడే షియాన్ ఏమో తన హ్యాండ్ పట్టుకొని ఏమైంది అని అంటాడు. లిన్ ఏమో తను ఏం మాట్లాడలేదు కదా,
నువ్వెందుకు అలా అంటున్నావు అనగానే సూజీ షాక్ అవుతుంది. ఏంటి తన మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయా అని. సో షియాన్ కూడా ఏంటి తన మైండ్ యొక్క వాయిస్ నాకు ఎందుకు ఇలా వినిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు లిన్నేమో జియ దగ్గరికి వెళ్ళి నీ హెల్త్ బాగాలేదు కదా, నేను నిన్ను రూమ్కి తీసుకెళ్తాను అనగానే తన మనసులో అనుకుంటుంది, వావ్ ఇప్పుడు ఈ అమ్మాయి నా దగ్గరికి మంచిగా వచ్చి స్టెప్స్ మించి తీసుకెళ్తూ తనంతట దానే కింద పడిపోయి కావాలని ఈ నింద నా మీద వేస్తుంది అని అనుకుంటుంది. ఈ మాటలన్నీ షియాన్ అలాగే షియాన్ యొక్క సిస్టర్ ఇద్దరూ వింటారు. సూజీ అనుకుంటుంది, అయినా లిన్ చాలా మంచి అమ్మాయి, అలా అస్సలు చేయదు అని అనుకుంటుంది. ఇక్కడేమో జియా సరే వెళ్దాం పదా అని మనసులో అనుకుంటుంది. నువ్వు నువ్వు యూజ్ చేసే ట్రిక్స్కి నేను అస్సలు ఏం పడిపోనులే అని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ స్టెప్స్ నుంచి వెళ్తూ ఉంటే లిన్ ఏమో కావాలనే స్టెప్స్ నుంచి పడి కింద పడిపోతుంది. షియాన్ అలాగే సూజీ తన దగ్గరికి వచ్చి ఏంటి తను అనుకున్నట్టే నిజంగానే తిని కింద పడిపోయింది అని షాక్ అవుతారు. అప్పుడే లిన్ అంటూ ఉంటుంది, జియా యొక్క ప్రాబ్లం ఏం లేదు, నేనే కావాలని అనుకోకుండా కింద పడిపోయాను అని చెప్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా జియా కొట్టి ఒకవేళ నేను కొట్టాలనుకున్నా తిట్టాలనుకున్నా నేను డైరెక్ట్గానే చేస్తాను, ఇలాంటి యూజ్లెస్ ట్రిక్స్ని నేను అస్సలు పట్టించను అని అంటూ ఉంటుంది. అప్పుడు లిన్ అంటుంది, ఏంటి ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటున్నావా, నువ్వే కదా నన్ను పడేసింది అని లిన్ అంటుంది. విషయాన్ని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు అని అంటూ ఉంటే అది వినగానే జియాకి చాలా కోపం వచ్చి ఇమ్మీడియట్గా షియాన్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తుంది. నేను ఇప్పుడు కిస్ చేసినట్టు నువ్వు నీ డ్రీమ్లో కూడా షియాన్ని ముట్టుకోలేవని చెప్తూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది, నువ్వు ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేసినా నీకు అతను డైవర్స్ ఇస్తాడు అనగానే జియాన్ యొక్క సిస్టర్ ఏమో డైవర్స్ పేపర్స్ తీసుకొని వచ్చి జియాకి ఇస్తుంది. జియా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో తనే షియాన్కి డ్రగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళబోతుంది. కానీ అనుకోకుండా తను వేరే రూమ్కి వెళ్ళడం వల్ల జియా ఈ రూమ్కి వస్తుంది. ఇదంతా లిన్నే ప్లాన్ చేసింది అని. పాపం వీళ్ళెంత అమాయకులు, కనీసం లిన్ యొక్క ప్లాన్ కూడా గుర్తుపట్టలేకపోయారు అని. సరే మీకు కావాల్సింది డైవర్స్ పేపర్ మీదే కదా సైన్ చేయడం, నేను సైన్ చేస్తాను అని సైన్ చేయబోతూ ఉంటుంది. తన థాట్స్ అన్ని షియాన్ అలాగే సూజీ వింటారు. సో షియాన్ ఏమో డైవర్స్ పేపర్ మీద సైన్ చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు డైవర్స్ ఇవ్వను అనగానే లిన్ షాక్ అవుతుంది. నువ్వేమన్నా క్రేజీనా, నువ్వే కదా తనకి డైవర్స్ ఇస్తానన్నావు, ఇప్పుడేమో ఇవ్వనంటున్నావు అనగానే షియాన్ ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా జియాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తన సిస్టర్ కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. లిన్ ఏమో షాక్ అవుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. జియా ఏమో రూమ్కి వచ్చి తన మ్యాజిక్ పవర్స్తో తన హ్యాండ్ కూడా దెబ్బని క్లియర్ చేస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తూ వావ్ మనుషులు ఎన్ని రకాలుగా ఐటమ్స్ని యూజ్ చేసుకుంటారా అని అనుకుంటుంది. తనేమో బాత్ టబ్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా స్టార్ట్ చేస్తారు అని పక్కనే ఉన్న పంప్ని స్టార్ట్ చేస్తుంది. అలా వాటర్ వస్తూ ఉంటాయి. తనేమో ఆపడం రాక అరుస్తూ ఉండేసరికి షియాన్ ఏమో పరిగెట్టుకుంటూ వచ్చి సడన్గా జియా మీద పడతాడు. అలా వాళ్ళిద్దరూ వాష్ టబ్లో పడిపోతారు. అప్పుడే జియా అనుకుంటుంది షియాన్ని చూసి, ఇతని చుట్టూ మొత్తం బ్యాడ్ ఎనర్జీ తిరుగుతుంది, ఇదంతా ఇతను చనిపోవడానికి ఒక రీజన్ కూడా అవుతుంది అని ఇమ్మీడియట్గా క్లియర్ చేసి తన చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని క్రియేట్ చేస్తుంది. సో అలా వాళ్ళిద్దరూ మళ్ళీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. అదే టైంకి వాళ్ళిద్దరు మమ్మీ డాడీ ఏమో వాళ్ళతో మాట్లాడడానికి రూమ్కి వస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఫేస్ని సైడ్కి పెడతారు. షియాన్ అంటాడు, మమ్మీ డాడీ మీకేం పని లేదా, మీరు వచ్చే ముందు కనీసం డోర్ లాక్ చేయాలని తెలియదా అనగాని నాకేం తెలుసు మీరు ఈ టైంలో ఇలా చేస్తారని డే టైంలో అని అంటూ ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ అంటుంది, తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి రండి లేకపోతే కోల్డ్ అవుతుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షియాన్ ఏమో డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి రాగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వెప్పుడు జియాకి డైవర్స్ ఇస్తావు, నీకోసం లిన్ వెయిట్ చేస్తుంది కదా చాలా మంత్స్ నుంచి అని అంటూ ఉంటుంది. ఏమో మంచిగా రెడీ అయి వస్తూ ఉంటుంది. షియాన్ తనను అలానే చూస్తూ ఉంటాడు. అలాగే తన పక్కన కూర్చొని అంటూ ఉంటుంది, హస్బెండ్ నువ్వెంత హ్యాండ్సమ్గా ఉన్నావు, లేకపోతే మ్యారేజ్ అయ్యాక కూడా వేరే అమ్మాయి నీతో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉందా, నేను నీ వాల్యూని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా షియాన్ ఏమో తనని పట్టుకొని నేను ఎవరికి డైవర్స్ ఇవ్వను, సో నాకు డైవర్స్ ఇచ్చే ఆలోచన కూడా లేదు, మీరు డైవర్స్ గురించి మాట్లాడకండి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు తనకి డైవర్స్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే తను నిన్ను చీట్ చేస్తుంది, తను ఒక చీటర్ అని చెప్తూ ఉంటాడు. జియాకి చాలా కోపం వచ్చి, ఏంటి మా డైవర్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది, నువ్వే నీ వైఫ్ని చీట్ చేస్తున్నావు, నువ్వే చీటింగ్ గురించి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి నువ్వేంటి డాడీతో అలా మాట్లాడుతున్నావు, ఇమ్మీడియట్గా తనకి సారీ చెప్పు అనగాని సారీ డాడ్ అని జియా చెప్తూ ఉంటుంది. అలాగే మనసులో అనుకుంటుంది, అందుకే ఇతనేమో ఎప్పుడూ చీట్ చేస్తూనే ఉంటాడు, అలాగే ఇతన్ని మనుషులు యూజ్ చేసుకొని వదిలేస్తారు, ఇతని చేతులతో కంపెనీని
ఖరాబ్ చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా వాళ్ళ మమ్మీకి అలాగే షియాన్‌కి వినిపిస్తూ ఉంటుంది. నిన్నేమో అంటూ ఉంటుంది. "నువ్వు పెద్దవాళ్ళతో ఇలానేనా మాట్లాడేది? అలాగే షియాన్‌కి నాకు ఇద్దరి మధ్యల మంచి ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. ఇంకేం రిలేషన్ లేదని" చెప్తూ ఉంటుంది. మళ్ళీ జియా ఏమో మనసులో అనుకుంటుంది. అసలు షియాన్ వాళ్ళ డ్యాడీ ఎంత హుషారు. తన ఎక్స్ వైఫ్ యొక్క కూతుర్ని తన కొడుకిచ్చి మ్యారేజ్ చేయాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఎక్స్ వైఫ్ కూడా హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేయొచ్చని. వావ్! అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటుంది, ఇదంతా మాటలు షియాన్ వాళ్ళ మమ్మీ. అలాగే షియాన్ వింటాడు. అప్పుడే లిన్ అంటుంది, మీ ఫ్యామిలీలో నా వల్లనే కదా ఈ గొడవలన్నీ అవుతున్నాయి. నేను వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడే షియాన్ వాళ్ళ డ్యాడీ అంటాడు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంకుల్ ఆంటీ ఉన్నారు కదా నిన్ను చూసుకోవడానికి అని ఇమ్మీడియట్‌గా జియాతో అంటూ ఉంటాడు. నువ్వు ఇమ్మీడియట్‌గా తనకి సారీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే మళ్ళీ జియా మనసులో అనుకుంటుంది. ఇతని లవర్ యొక్క కూతుర్ని ఈ హౌస్‌లో నా ప్లేస్‌లో పెట్టి నన్ను ఇక్కడి నుంచి పంపేయడానికి ట్రై చేస్తున్నాడు. అందరికీ తెలిసిన విషయమే కదా! ఆంటీ కంటే ఎక్కువగా తన ఎక్స్ లవర్‌ని ఇష్టపడుతున్నాడని అని అనుకుంటూ ఉంటుంది. తన మనసులో మళ్ళీ థాట్స్ అన్నీ ఆంటీకి అలాగే షియాన్‌కి వినిపించి అవన్నీ నిజమే కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మళ్ళీ షియాన్ వాళ్ళ డ్యాడీ డైవర్స్ గురించి వెతకగానే షియాన్ వాళ్ళ మమ్మీ ప్రతిదానికి డైవర్స్ అంటున్నారు. డైవర్స్ ఒక్కటే కాదు కదా! ఇంకా చాలా థాట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ ఏమో ఇది మన ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ గురించి అని అంటూ ఉంటే, ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ ఏంటి? మన బాబు యొక్క హ్యాపీనెస్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని షియాన్ వాళ్ళ మామ అంటూ ఉంటుంది. అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే జియాకి తన మ్యాజిక్ పవర్స్‌తో తెలుస్తుంది. ఒక మిస్టీరియస్ లేడీ ఈ హౌస్ యొక్క ఓల్డ్ మ్యాన్‌ని ఇమ్మీడియేట్‌గా చంపడానికి ఆర్డర్ వేసింది అని. సో, తనేమో చెప్తూ ఉంటుంది షియాన్‌కి, ఇలా గ్రాండ్‌పాకి ఎవరో హాని కలిగిస్తున్నారని. అప్పుడే హాస్పిటల్ నుంచి షియాన్‌కి కాల్ వస్తుంది. గ్రాండ్‌పా యొక్క హెల్త్ అస్సలు బాలేదు. ఇమ్మీడియేట్‌గా వచ్చి తనని చూడండి అని. వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. కానీ లిన్‌ని మాత్రం వదిలేసి. లిన్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడేమో అందరూ హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ బయటికొచ్చి గ్రాండ్‌పా ఇక లేరు అనగానే వాళ్ళ మమ్మీ ఏమో డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జియా ఏమో తన మ్యాజిక్ పవర్స్‌తో ఇతను గ్రాండ్‌పాకి ఎవరో బ్యాడ్ మ్యాజిక్‌ని యూజ్ చేశారు. అలాగే ఇంకా గ్రాండ్‌పా బతికే ఉన్నాడు, చనిపోలేదు అని ఇమ్మీడియేట్‌గా లోపలికి రూమ్‌కి వెళ్ళి డాక్టర్‌తో అంటూ ఉంటుంది. నేను గ్రాండ్‌పాని బతికిస్తాను అనగానే డాక్టర్ ఏమో తను చనిపోయాడు. నీకేమన్నా మెంటలా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియాన్ వచ్చి నేను తన మీద చాలా నమ్మకం ఉంది. సో, తను నా గ్రాండ్‌పానే కదా! నేను తనకి పర్మిషన్ ఇస్తున్నాను. తను ఏం చేసినా మీరు సైలెంట్‌గా ఉండండి అనగానే డాక్టర్స్ ఏమో సైలెంట్ అవుతారు. జియా ఏమో తన మ్యాజిక్ పవర్స్‌తో గ్రాండ్‌పా యొక్క బ్యాడ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసి తనని సేవ్ చేస్తుంది. సో, అలాగే తను ఎప్పుడైతే తన ఎనర్జీ యూజ్ చేసిందో, ఎప్పుడైతే తన పవర్స్ యూజ్ చేసిందో, తనేమో కింద పడబోతూ ఉంటే, షియాన్ ఏమో తనని పట్టుకుంటాడు. అలాగే తన మనసులో అనుకుంటుంది, గ్రాండ్‌పా తనంతట తను చనిపోలేదు. ఎవరో తన ఆక్సిజన్ మాస్క్‌ని తీసేశారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో మిస్టీరియస్ లేడీని చూస్తాం. తన బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ఉన్న మాస్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఓల్డ్ మ్యాన్ చనిపోలేదని. సో, తను ఇంకా బతికే ఉన్నాడని. గ్రాండ్‌పాకి మేలుకు రాగానే షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, డాడీ నువ్వు బతికే ఉన్నావు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే షియాన్ వాళ్ళ డాడీ అంటాడు, ఇదంతా జియా వలన జరిగింది. తను మన ఫ్యామిలీలోకి రాగానే మనకి బ్యాడ్ లక్ కలిసి అంటుకుంటుంది అంటే వాళ్ళ గ్రాండ్‌పా అంటాడు, నువ్వు ఈ రోజులో కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ నువ్వు నమ్ముతావా అని. సో, తనని సైలెంట్‌గా ఉండమంటాడు. అలాగే జియాకి థ్యాంక్ యూ చెప్తాడు. నువ్వు నా ప్రాణాలు సేవ్ చేసినందుకు. గ్రాండ్‌పా అంటాడు, నేను షియాన్‌తో మాట్లాడాలి. మీరందరూ బయటికెళ్ళండి అని అంటాడు. షియాన్‌తో అంటూ ఉంటాడు, నువ్వు జియా గురించి ఏం ఆలోచించావు అనగానే, గ్రాండ్‌పా నీకు తెలుసా? తను చనిపోవడానికి లాస్ట్ టైం ట్రై చేసినప్పటి నుంచి తను మొత్తం చేంజ్ అయిపోయింది. అలాగే తన ఫ్యూచర్ కూడా చెప్తుంది. ఇంకా ఎక్సలెంట్ మెడికల్ స్కిల్స్ కూడా వచ్చాయని చెప్తూ ఉంటే, గ్రాండ్‌పా ఏమో హ్యాపీగా తను చెప్పిన మాటలన్నీ చెప్తూ ఉంటే, గ్రాండ్‌పా నువ్వు కూడా తన మొత్తం ఆలోచనలు వింటున్నావా అనగానే, హా! ఇదంతా నాకు ముందే తెలుసు. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక మ్యాజికల్ పవర్స్ మాస్టర్‌ని మీట్ అయ్యాను. అతను చెప్పాడు మన ఫ్యామిలీలో ఒక పెద్ద ప్రాబ్లమ్ రాబోతుంది అని. ఒక్కొక్కరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ చాలా దారుణంగా చనిపోతారని. కానీ అలా చనిపోకుండా ఉండడానికి మన ఫ్యామిలీలోకి ఒక లక్కీ స్టార్ వస్తుంది. ఆ లక్కీ స్టార్ మనల్ని సేవ్ చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు అదంతా నేను నమ్మలేదు. కానీ నాకిప్పుడు అర్థమైంది అని అంటూ ఉంటాడు. జియాన్ అంటాడు, అంటే ఇప్పుడు మన లక్కీ స్టార్ జియానా అనగానే గ్రాండ్‌పా ఏమో హా అంటాడు. షియాన్ ఏమో తన అసిస్టెంట్‌కి కాల్ చేసి 3 డేస్‌లో గ్రాండ్‌పాని ఎవరు చంపడానికి ట్రై చేశారో కనుక్కోమని అంటాడు.
అలాగే జియా ఏమో తన మ్యాజికల్ పవర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. తన మనసులో జియాన్ గురించి ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది, పాపం ఈ పర్సన్ని ఎవరో మోసం చేసి చిన్న ఏజ్లోనే చాలా దారుణంగా చనిపోతాడు అని అనుకుంటుంది. సో ఇదంతా షియాన్ తన దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నా గురించి అయినా మాట్లాడుకునేది అనగానే తను ఇమ్మీడియట్గా షియాన్ యొక్క వాయిస్ విని భయపడుతుంది. అలాగే దాన్ని సోఫాలో కూర్చోబెట్టి తన హార్ట్ బీట్ని చూస్తూ, ఏంటి ఇతని హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. అప్పుడే షియాన్ యొక్క బ్రదర్ హాన్ వస్తూ ఉంటాడు. తనని నెట్టేసి, నువ్వు నా బ్రదర్కి దూరంగా ఉండు, ఇంకా నా బ్రదర్ వెనకాలే పడుతున్నావా అని అంటాడు. నేము నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, తను నీ సిస్టర్ ఇలా అని చెప్తూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, నువ్వే నా సిస్టర్ ఇల్లవి, తనంత మంచి అమ్మాయి కాదు, నువ్వే చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. జియా ఏమో హాన్ యొక్క ఫేస్ చూసి, పాపం ఈ పర్సన్ చాలా ఇన్నోసెంట్, కానీ తన్ని ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్టర్ వచ్చి తనని ఫుల్గా ఆడుకుంటాడు. అలాగే తనకి ఒక చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వస్తుంది, దాన్ని డాక్టర్స్ కూడా సెట్ చేయలేరు, ఇదంతా లిన్ వల్లనే జరుగుతుంది అని అంటూ మనసులో అనుకుంటుంది. అప్పుడే హాన్ ఏమో, నువ్వేం మాట్లాడుతున్నావు, నా సిస్టర్ ఇల్లా లిన్, తను నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటుందా అని హాన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపం వచ్చి తనని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే షియాన్ ఏమో తనని ఆపేసరికి, ఏంటి హాన్ ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏం చెప్పకపోయినా తన మనసులో మాట నాకెలా వినపడింది అని అనుకుంటూ ఉంటాడు. తను అంటూ ఉంటాడు, నేను ఇప్పటి నుంచైనా సిస్టర్ ఇల్లా లిన్ మాత్రమే నా బ్రదర్ యొక్క వైఫ్ అని ఫిక్స్ అయిపోయినా, నీకు ఎలాంటి ఛాన్స్ లేదు అని చెప్తూ ఉంటాడు. అలాగే హాన్‌కి చాలా కోపం వచ్చి తన మీద హ్యాండ్ రేజ్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి సూజీ అలాగే వాళ్ళ మామ వస్తూ ఉంటారు. సో వాళ్ళ మామేమో ఆపుతుంది. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, పాపం ఈ పర్సన్ని మళ్ళీ ఇప్పుడు లిన్ అరేంజ్ చేసిన ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర బలి ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఇదంతా మాటలు నమ్మి ఇదంతా నిజమేనా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సూజీ అంటుంది, ఇదంతా నిజమే కావచ్చు, ఎందుకంటే ఇప్పుడే అన్నయ్యకి కాల్ వచ్చింది ఒక ఇన్వెస్టర్ నుంచి మీట్ అవ్వాలని, అది కూడా ఆ ఇన్వెస్టర్ని అరేంజ్ చేసింది లిన్నే అని చెప్తూ ఉంటుంది. అది వినగానే వాళ్ళ మమ్మీ అంటుంది, ఏంటి నీకు కూడా జియా యొక్క మనసులో మాటలు వినిపిస్తున్నాయి అనగానే తనేమో హా అంటుంది, అంటే మనందరికీ తన మాటలు వినిపిస్తున్నాయి అనగానే హాన్ అంటూ ఉంటాడు, నాకు తన మీద నమ్మకం లేదు, సిస్టర్ ఇల్లా లిన్ నన్ను ఎప్పుడూ హర్ట్ చేయదు అని అంటూ ఉంటాడు. లిన్ ఏమో షియా మీద అరుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా షియాన్ వాళ్ళ మమ్మీ అంటుంది, అవుట్ సైడర్స్ మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. అంటే మీకు తెలియదు తను ఎంత బ్యాడ్ పనులు చేస్తుందో, మీ ఫ్యామిలీకి ఎంత పరువు నష్టమో అనగానే ఆంటీ అనుకుంటూ ఉంటుంది, తను బయట ఏం చేస్తుందో నీకెలా తెలుసు అని అంటుంది. సో మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వర్క్స్ అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, షియాన్ వాళ్ళ మమ్మీ, వదిలేసేయ్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కూడా లేదు అని జియా వైపు సైడ్ మాట్లాడుతూ ఉంటుంది. జియా ఏమో మనసులో అనుకుంటుంది, అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నేను చీట్ చేస్తున్నానని, వేరే పర్సన్ యొక్క బేబీకి నేను మదర్ అవ్వబోతున్నానని ఇదే చెప్తుంది అనగానే లిన్ ఏమో సేమ్ మ్యాటర్ని చెప్తుంది. అది వినగానే వాళ్ళు ఏమో షాక్ అవుతారు, ఏంటి సేమ్ టు సేమ్ మ్యాటర్ని చెప్పారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే జియా ఏమో లిన్తో అంటూ ఉంటుంది, నువ్వు నా మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తే ఊరుకోను అని అంటూ ఉంటుంది. లిన్ ఏమో నాకు తెలుసు నువ్వు తప్పు చేసావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మర్యాదగా షియాన్కి సారీ చెప్పి తనకి డైవర్స్ ఇచ్చేసే అని అంటూ ఉంటుంది. లిన్ ఏమో కావాలని న్యూస్లో ఒక పర్సన్ యొక్క ఫోటోని తన ఫోటోని లీక్ చేస్తుంది, అలాగే రూమర్స్ని క్రియేట్ చేస్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, వీళ్ళందరూ ఈ ఫోటో చూశాక కూడా తినని హౌస్ నుంచి బయటికి పంపించేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మమ్మీ అంటుంది, అవుట్ సైడ్ రూమర్స్ని మేము అస్సలు నమ్మము అని అంటూ ఉంటే దీనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ జియా ఈ లేడీని ఏం చేసింది, తిను ఓన్లీ జియా యొక్క మాటలు మాత్రమే నమ్ముతుంది అని అనుకుంటుంది. అప్పుడే షియాన్ వాళ్ళ మమ్మీ జియాతో అంటూ ఉంటుంది, నీకేం కావాలో చెప్పు, కిచెన్లో నీకోసం నేను ప్రిపేర్ చేస్తాను అనగానే, వావ్ మమ్మీ నువ్వు ఎంత మంచిదానివి, నాకేం వద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే జియా వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి, నువ్వెంత షేమ్లెస్ వర్క్ చేసావు, నువ్వు ఇలాంటి వర్క్ చేస్తావా, మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడే సారీ చెప్పు అని అంటూ ఉంటుంది. సో తన మీద హ్యాండ్ రేజ్ చేయబోతూ ఉంటే అప్పుడే షియాన్ వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంట, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు మా ఫ్యామిలీకి వచ్చి మేమందరం ఉండగానే మా డాటర్ ఇళ్ళ మీద హ్యాండ్ రేజ్ చేస్తావా అని అంటూ ఉంటారు. జియా వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, నేను తనకి బుద్ధి చెప్పడానికి వచ్చాను, అంతకుమించి ఇంకేం లేదు అని అంటూ ఉంటుంది.
షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో అసలు నువ్వు ఎలాంటి మమ్మీవి, నువ్వేం మాట్లాడుతున్నావు అనగాని, నేను తనకి బుద్ధి చెప్పడానికి వచ్చాను, అలాగే మీకు కావాల్సింది కూడా తనతో డైవర్స్ కాబట్టి మీ ఫ్యామిలీ యొక్క రిప్యుటేషన్ ఖరాబ్ చేసినందుకు తనకి డైవర్స్ ఇప్పించేద్దాం రేపు మార్నింగ్ తీసుకెళ్ళి అనగాని షియాన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మమ్మీవేనా అని తిడుతూ ఉంటుంది. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మన రెండు ఫ్యామిలీస్కి తిన పరువు తీసింది, సో నేను పరువుని కాపాడాలనుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం లేదు అని షియాన్ వాళ్ళ మమ్మీకి జియా వాళ్ళ స్టెప్ మామ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే హాన్లో ఏమో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫోటో చూపించి, మమ్మీ చూడు ఫోటో చూపిస్తాడు. షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో ఆ ఫోటో చూసి ఇమీడియట్గా, వావ్ ఫోటోగ్రాఫర్ యొక్క స్కిల్స్ అస్సలు బాగాలేవు, నా డాటర్ ఇళ్ళని ఇంత నార్మల్గా తీశాడు అని అంటూ ఉంటుంది. లిన్ ఏమో షాక్ అవుతుంది, అసలు ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా రూమర్స్ క్రియేట్ చేశాక, ఇంత ఎవిడెన్స్ చూశాక కూడా జియా మీద నమ్మకం పెట్టుకున్నారు, కనీసం కోపడట్లేదు అని అనుకుంటుంది. అలాగే వాళ్ళ మమ్మీ అంటుంది షియాన్తో, నువ్వు తొందరగా ఈ రూమర్స్ ఎవరు క్రియేట్ చేశారో కనిపెట్టు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే షియాన్కేమో లిన్ ఏదో చెప్పబోతూ ఉంటే, నువ్వు జియా గురించి అస్సలు మాట్లాడకు, నీ నోట్లో నుంచి తన మాట రావద్దు అని చెప్పి జియాని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో అలాగే అసిస్టెంట్తో అసలు ఆ రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరో ఇమ్మీడియట్గా కనుక్కోమని చెప్తాడు. జియా ఏమో, వావ్ లిన్నే ఈ రూమర్స్ క్రియేట్ చేసిందని తెలిసినా కానీ ఇంకా తను ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో చూడు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే షియాన్ అంటూ ఉంటాడు, నేను తనని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయట్లేదు అని అంటూ ఉంటాడు. నువ్వెందుకు నాకు చెప్తున్నావు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడు నిన్న మ్యాజికల్ పవర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనగాని తను అంటూ ఉంటాడు, నువ్వు బాగానే నేర్చుకున్నావు మాటలు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. మా హస్బెండ్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ ఏం లాభం, ఈ ఫ్యామిలీ తొందరలోనే చనిపోతుంది అని మనసులో మళ్ళీ అనుకుంటూ ఉంటుంది. తను అంటూ ఉంటాడు, ఎలాగో నీకు ఫ్యూచర్ తెలుసు కదా, నా గురించి కూడా చెప్పవా అంటే, నాకు ఫ్యూచర్ ఏం తెలియదు అని ఇమీడియట్గా చెప్తూ ఉంటుంది. అలాగే తనకి మనసులో కొంచెం మనీ కావాలి కల్టివేషన్ ప్రోగ్రామ్ కోసం అనగానే ఇమీడియట్గా తనకి చెక్ ఇచ్చి ఎంత మనీ కావాలంటే అంత మనీ తీసుకో అని అంటాడు. ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో షియాన్ వాళ్ళ మామ్ జియా వాళ్ళ స్టెప్ మామ్తో చెప్తూ ఉంటుంది, నా కొడుకు నా డాటర్ ఇళ్ళకి డైవర్స్ ఇవ్వడు అని. సో అప్పుడే లీనా అంటూ ఉంటుంది, ఆంటీ మీరే కదా డైవర్స్ ఇప్పించాలనుకున్నారు, మరి మీరెందుకు ఇప్పుడు వద్దంటున్నారు అని అంటుంది. సో ఇమ్మీడియట్గా షియాన్ వాళ్ళ మమ్మీ అంటుంది, అసలు నువ్వెవరు, నీకేమైనా బ్రెయిన్ ఖరాబ్ అయిందా, తన డైవర్స్ వెనకాల పడ్డావు, నీకేం అవసరం మా ఫ్యామిలీ గురించి అనగానే లిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. జియా వాళ్ళ స్టెప్ మామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో లిన్ బయటికి రాగానే లిన్ వాళ్ళ మామ్ కాల్ చేసి ఇమ్మీడియట్గా చెప్తూ ఉంటుంది, నువ్వు అర్జెంట్గా షియాన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అతని బిజినెస్ యొక్క సీక్రెట్ని తీసుకొని రా, అలాగే ఆ కంప్యూటర్ యొక్క పాస్వర్డ్ కూడా నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది. లిన్ కూడా ఓకే అంటుంది. లిన్ ఏమో ఆఫీస్కి వెళ్ళి సీక్రెట్గా ఆఫీస్లో ఒక ఫైల్ని కాపీ చేస్తూ ఉంటుంది. అదే టైంకి షియాన్ యొక్క అసిస్టెంట్, అదెవరో కాదు సూజీ యొక్క బాయ్ ఫ్రెండే. సో తను వచ్చి రెడ్ హ్యాండెడ్గా లిన్ పట్టుకుంటాడు. సో తనని ఆ వంక పెట్టి తనతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లిన్ అనుకుంటుంది, ఎలాగో నాకు ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, మా మమ్మీ చెప్పింది కాబట్టి ఇతనితో కాంప్రమైజ్ అయితే నాకు ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని తనతో కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో హౌస్లో జియా, సూజీ అలాగే హాన్ షియాన్తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జియాకి మొత్తం అక్కడ జరిగేదంతా ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా తన మనసులో అనుకుంటుంది, ఏంటి లిన్ ఆఫీస్కి సీక్రెట్స్ని తీసుకోవడానికి వెళ్ళిందా, అలాగే అక్కడ ఉన్న సూజీ యొక్క బాయ్ ఫ్రెండ్ తనతో పాటు రొమాన్స్ చేస్తున్నాడా, అది కూడా ఈ టైంలో ఆఫీస్ టైంలో అనగానే వాళ్ళ ముగ్గురు షాక్ అవుతారు. హాన్ ఏమో సిస్టర్ ఇలా నువ్వు నిజంగా అంటుంది నిజమేనా అని అంటూ ఉంటాడు. జియా ఏమో షాక్ అవుతుంది, ఏంటి నేను మాట్లాడేది వీళ్ళకి వినిపిస్తుందా అని. సరే మనం ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెళ్దాం పదా అని హాల్ లాక్కొని వెళ్తూ ఉంటే సూజీ అనుకుంటుంది, ఛాన్సే లేదు, నా బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో అలా అస్సలు చేయడు, నాకు చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు అని అనుకుంటూ ఉంటుంది. కానీ షియాన్ ఏమో తనను కూడా లాక్కొని వెళ్తూ ఉంటాడు. బయటేమో షియాన్ వాళ్ళ మామ్ డాడ్ వెయిట్ చేసి బయట ఉంటారు. సో వాళ్ళు అంటూ ఉంటారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే హాన్ అంటూ ఉంటాడు, మమ్మీ డాడీ మేము ఒక సీక్రెట్ని కనిపెట్టడానికి ఫాస్ట్గా వెళ్తున్నాం అనగాని వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి నువ్వు నా సన్స్ని కూడా ప్రొవోక్ చేసావా నీ మాటలతో అని వాళ్ళ డాడీ అరుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మమ్మీ ఏమో జియా సైడ్ తీసుకొని
ఇంకోసారి నా డాటర్ల మీద ఎవరైనా ఏళ్ళు చూపిస్తే ఊరుకోను. తను ఎప్పుడూ తప్పు చేయదు. తను చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉంటుంది. సో, అలా వాళ్ళు అందరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ ఏమో 5 మినిట్స్ వెయిట్ చేయండి అని వాళ్ళందరిని ఆపుతాడు. దియాకి చాలా కోపమొచ్చి ఎంప్లాయ్‌ని దూరంగా విసిరేస్తుంది. అంటాడు, సిస్టర్ ఇలా నేను ఇంక నీకు చాలా ఇంప్రెస్ అయ్యాను అని అంటూ ఉంటాడు. లోపలికి వెళ్ళేసరికి సూజీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలాగే లిన్ ఏమో రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇమ్మీడియేట్‌గా అది చూసి సూజీకి చాలా కోపమొస్తుంది. నీకు సిగ్గు లేదా? నువ్వు నన్ను మోసం చేయడానికి అని అంటుంది. ఇందులో నా తప్పేం లేదు. తనే నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేసింది అని మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటే జియా అనుకుంటూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఇతని మాటలకి తిను ఒప్పుకుంటుందా? మళ్ళీ అతను ఒకవేళ తను ఒప్పుకుంటే ఎంత పెద్ద మోసం చేస్తాడంటే తన లైఫ్‌లో అస్సలు సెట్ కాలేదు. అలా తను తట్టుకోలేక మెంటల్ టెన్షన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది అనగానే సూజీ ఇదంతా వినేసి ఇమ్మీడియేట్‌గా నేను నీ మాటలు అస్సలు నమ్మను. అలాగే నీతో నాకు అవసరం లేదు. నేను నీతో బ్రేకప్ చెప్పుకుంటున్నాను. అలాగే నీ ఫ్యామిలీని కూడా బ్యాంక్రప్ట్ చేస్తాను అనేసరికి సూజీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా సూజీని కొట్టబోతూ ఉంటే జియా మధ్యలో వచ్చి తనను ఒక తన్ను తండుతుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో దూరంగా పడిపోతాడు. అప్పుడే శ్యాన్ అంటాడు, ఒకవేళ నువ్వేదైనా ఫైటింగ్ చేయాలనుకుంటే ముందు నాకు చెప్పొచ్చు కదా! నువ్వంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తావు అనగానే ఇలాంటియంతా నాకు జుజుబి అని అంటూ ఉంటుంది. అప్పుడే లిన్ అంటూ ఉంటుంది, నేనేం తప్పు చేయలేదు. తనే నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేశాడు అని అంటూ ఉంటుంది. సూజీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో అరుస్తూ ఉంటాడు, నువ్వే కదా ఎవిడెన్స్‌ని లాక్కుంది అని అంటూ ఉంటాడు. షియాన్ ఏమో గార్డ్స్‌ని పిలిచి వాళ్ళందరినీ బయటికి పంపించేయమంటాడు. అప్పుడే షియాన్ వాళ్ళ మమ్మీకి పెన్ డ్రైవ్ దొరికేసరికి అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు లిన్ వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి తనని ఇక్కడే ఉంచాలి అని ఇమ్మీడియేట్‌గా సరే ఈ ఒక్కసారికి నువ్వు తప్పు చేయలే కావచ్చు. నెక్స్ట్ టైం ఇలా చేయకు అని లిన్‌తో వాళ్ళ మమ్మీ అంటుంది. షియాన్ కూడా అంటూ ఉంటాడు, నువ్వు ఈసారికి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా చేయకు అనగానే తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పటికైనా నన్ను నమ్మావా అనేసరికి నేను నిన్నెందుకు నమ్మాను? ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకుంటాను. అప్పటి వరకు నిజ నిజాలు ఎవరో తెలుస్తాయి అని సెక్యూరిటీస్‌తో మాట్లాడి తనని బయటికి పంపించేస్తాడు. జియా ఏమో షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళిద్దరూ తన మాటలు నమ్ముతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. సెక్యూరిటీ తీసుకెళ్ళగానే జియా అంటూ ఉంటుంది, ఏంటి నీకు తన మీద అంత నమ్మకం ఉందా అనగానే పిచ్చి పిల్ల నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాను. తన వెనకాల ఎవరున్నారో తెలుసుకోవడానికి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ శక్తితో చూస్తూ ఉంటుంది. సో, తన వెనకాల ఎవరున్నారో అని. కానీ తనకి అస్సలు ఫేస్ కనిపియదు. అంటూ ఉంటుంది, మమ్మీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తన వెనకాల ఎవరున్నా ఏంటి? నేను తన గురించి తెలుసుకుంటానులే అని అంటూ ఉంటుంది. మనసులో అనుకుంటుంది, వీళ్ళిప్పుడు సూజీ యొక్క బాయ్ ఫ్రెండ్‌ని బయటికి పంపిస్తే ఏంటి? వీళ్ళు ఎంత ప్రాజెక్ట్ డీల్ చేసినా కానీ ఈ కంపెనీలో మొత్తం సూజీ యొక్క బాయ్ ఫ్రెండ్ యొక్క ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. అతనికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో, మొత్తం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా లీక్ అవుతుంది అనగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీ ఆ మాటలు విని శ్యాన్‌తో చెప్తూ ఉంటుంది, ఆఫీస్‌లో ఉన్న అందరి స్టాఫ్‌ని చేంజ్ చేసి న్యూ స్టాఫ్‌ని హైర్ చేసుకో అని. శ్యాన్ ఏమో తన అసిస్టెంట్‌తో కలిసి న్యూ డాక్యుమెంట్‌ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియా వస్తుంది. తనని చూస్తూ అలాగే ఉండిపోతాడు. తనకి చేయబోతూ ఉంటాడు. అదే టైంకి అక్కడికి సూజీ వచ్చి నేను ఇక్కడికి రాంగ్ టైంలో వచ్చాననుకుంటా. కానీ హాన్ కనిపించడం లేదు. అలాగే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. తను ఏ ప్రాబ్లంలో ఉన్నాడో అర్థం కావట్లేదు అనగానే జియా అంటూ ఉంటుంది, నేనున్నాను కదా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావని ఇమ్మీడియేట్‌గా తన మ్యాజిక్ షిక్స్‌తో హాన్ ఎక్కడున్నాడో కనుక్కుంటుంది. కొంతమంది పర్సన్స్ తనని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో, ఇమ్మీడియేట్‌గా మనం అక్కడికి వెళ్దామని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. తనని హరాస్ చేసే పర్సన్‌తో హాన్ని సేవ్ చేస్తారు. అప్పుడే లిన్ వచ్చి సారీ ఇక్కడ ఏం జరిగింది అంటే సూజీ అంటూ ఉంటుంది, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వే ఇలా చేసావని మాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. లిన్ ఎంత చెప్పినా కానీ అక్కడున్న వాళ్ళెవరూ తన మాట నమ్మరు. సో, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిన్‌కేమో వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఎలాగో షియాన్ యొక్క ప్రాజెక్ట్‌కి పెద్ద పార్టీ జరగబోతుంది కదా! అందులో మనం ఏం చేయాలో మనకు బాగా తెలుసు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. సో, వాళ్ళందరూ కలిసి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి లిన్ వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళేమో తనని పట్టించుకోకుండా కార్‌లో ఎక్కి కూర్చుంటారు. సూజీ ఏమో ఆగి, ఏంటి నువ్వెంత యాక్టింగ్ చేస్తే ఏంటి? నీ గురించి మాకు తెలియదనుకుంటున్నావా? అలాగే కార్‌లో కూర్చోడానికి నీకెలాంటి ప్లేస్ లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ పార్టీకి వెళ్ళగానే షియాన్ అలాగే జియాని చూసి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఆల్రెడీ లిన్ పార్టీలో ఉంటుంది. లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఏంటి ఈ అమ్మాయి ఎంత హుషారు, ఇంకా షియాన్ దగ్గరే ఉంది. దానివి నీకు ఇలాంటి ఛాన్స్ రాలేదు అని అంటూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఎలాగైనా తనని బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. లిన్ ఏమో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేసి తన డ్రెస్‌ని ఖరాబ్ చేస్తుంది. అలాగే లిన్ తన దగ్గరికి వచ్చి ఇప్పుడు అంటూ ఉంటుంది,
సారీ, నీ డ్రెస్ ఖరాబ్ అయింది కదా, డ్రెస్ చేంజ్ చేయడానికి తీసుకొని వెళ్తాను అంటే జియా మనసులో అనుకుంటుంది, నాకు తెలియదు అనుకున్నావా, ఇప్పుడు నేను వెళ్తూ ఉంటాను, నీ ఇంకో ఫ్రెండ్ వచ్చి నా డ్రెస్ మీద కేక్ పూస్తుంది, అదంతా జనాలు చూసి నవ్వుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షియాన్తో చెప్తూ ఉంటుంది, నేను తినతో పాటు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, సో నా కోసం టెన్షన్ పడకు అని చెప్పి వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో కరెక్ట్ టైంకి కేక్ తీసుకొచ్చి తన డ్రెస్ మీద పడేయబోతూ ఉంటే తనేమో పక్కకు జరిగేసరికి లిన్ మొత్తం డ్రెస్ ఖరాబ్ అవుతుంది. ఇక్కడున్న వాళ్ళందరూ లిన్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అందరూ ఎగతాళి చేస్తూ వీడియో తీస్తూ ఉంటే అప్పుడే షియాన్ వచ్చి వీడియో తీయకండి అనగానే, థ్యాంక్ యూ, నువ్వైనా నా కోసం సైడ్గా మాట్లాడినందుకు అంటే, లేదు నేను నీకోసం మాట్లాడలేదు, ఇది నా ఇంపార్టెంట్ బిజినెస్ పార్టీ, సో ఈ బిజినెస్ పార్టీలు ఇలా ఖరాబ్ చేయాలని అసలు అనుకోవట్లేదు అని అంటాడు. అడుగుతూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నాను, తన సిచ్యువేషనే బాగాలేదు అని అంటూ ఉంటుంది. ఈ షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో, నా పార్టీలో ఎవరు నా బిజినెస్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అనగానే లిన్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటారు. సో లిన్ అనుకుంటూ ఉంటుంది, వీళ్ళెంత యూజ్లెస్ ఫెలోస్ అని అనుకుంటూ ఉంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ని గార్డ్స్తో పిలిచి షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో బయటికి పంపించేస్తుంది. లిన్ని కూడా అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక్కడేమో లిన్ వాళ్ళ మమ్మీ అలాగే బ్లాక్ మ్యాజిక్ మాస్టర్ సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి లిన్ వచ్చి, మమ్మీ నీకో విషయం తెలుసా, తను సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి తను మొత్తం చేంజ్ అయింది, తనలా లేదు, అలాగే తన దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, అలాగే తన దగ్గర మ్యాజికల్ పవర్స్ చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. సరే మనమే డైరెక్ట్గా వెళ్ళి చూద్దామని ఇమ్మీడియట్గా లిన్ వాళ్ళ మమ్మీ అలాగే మాస్టర్స్ తన పవర్స్తో పార్టీకి వస్తారు. వాళ్ళేమో అటాక్ చేయబోతూ ఉంటే జియా ఏమో తన పవర్స్తో అందరినీ సేవ్ చేస్తుంది. కానీ లిన్కి షియాన్ వాళ్ళ మమ్మీ దొరుకుతుంది. తనని చంపడానికి ట్రై చేసే లోపు అప్పుడే అక్కడ జియా వచ్చి తన మ్యాజిక్ పవర్స్తో అందరినీ సేవ్ చేస్తుంది. బ్లాక్ మ్యాజిక్ మాస్టర్ని చంపేస్తుంది. లిన్ ఏమో ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీని ఏం చేయలేకపోయాను అనగానే, ఇదంతా చెప్పి ఏం యూజ్ లేదు, వాళ్ళతో ఎలాగైనా మనం ఫైట్ చేయాల్సిందే అని లిన్ వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. షియాన్ వాళ్ళ మమ్మీని హౌస్కి తీసుకురాగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని జియాకి చెప్తూ ఉంటుంది. ఇన్నేమో శుద్ర పూజలు చేస్తూ ఉంటుంది తనకి బ్లాక్ మ్యాజిక్ పవర్స్ రావడానికి. అప్పుడే తనకి ఒక మ్యాజిక్ పవర్ కనిపిస్తుంది. తను అంటూ ఉంటుంది, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ కొన్ని డేస్ దాకా నువ్వు నీ బాడీలో నన్ను ఉంచుకోవాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. ఇక్కడేమో జియా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలాగే తన మనసులో అనుకుంటుంది, నా సీనియర్ సిస్టర్ మీట్ అవ్వగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది. సో ఇదంతా జియాన్ పక్క నుంచి విని, ఏంటి నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అని కనీసం తను అడుగుతూ ఉంటాడు. కనీసం నేను నీకు హ్యాండ్సమ్గా కూడా కనిపించట్లేదా అని అంటాడు. తన మనసులో అనుకుంటుంది, నేను నెంబర్ 1 కల్టివేట్ పర్సన్ని, కానీ ఒక అబ్బాయికి ఎలా పడిపోతాను అని అనుకుంటూ ఉంటుంది. నేనంటే నీకు ఇష్టం లేదా అని బతలాడుతూ ఉంటే బయట నుంచి సూజీ అలాగే హాన్ ఏమో వీళ్ళ మాటలు వింటూ, బ్రదర్కి ఏమైంది అని హాన్ అంటాడు. సూజీ అంటుంది, నీకేం తెలుసు, బ్రదర్ సిస్టర్ ఇలానే పడేయాలనుకుంటున్నాడు అనగానే ఇదంతా, అలాగే ఇక్కడ మమ్మీ కూడా ఉంటే ఎంత బాగుండు, ఇంత మంచి షోని మిస్ అవుతుంది అని సూజీ అంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు షియాన్కి వినిపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే షియాన్ ఏమో తన దగ్గరికి రాబోతూ ఉంటే, నీకెంత ధైర్యం, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు, ఇప్పుడేమో క్లోజ్గా వస్తున్నావు అనగానే అప్పుడే తను అంటూ ఉంటాడు, ఆ టైంలో డైవర్స్ ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. జియాకేమో స్టమక్లో సౌండ్ వస్తూ ఉంటుంది, ఆకలి సౌండ్. షియాన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా మమ్మీ చెప్పింది, ఎవరికైనా ఆకలిస్తే వాళ్ళకి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారని. సో తనేమో సరే నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానికి వెళ్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళేసరికి సూజీ ఏమో జియాకి కాల్ చేస్తుంది. మా బ్రదర్ ఎక్కడున్నాడు అనగానే, మీ బ్రదర్ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తానికి వెళ్ళాడు అంటే, ఏంటి మా బ్రదర్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడం వచ్చా అని షాక్ అవుతుంది. జియా ఏమో తన మ్యాజిక్ శక్తితో చూస్తూ ఉంటుంది. ఏంటి షియాన్కి ఏదో ఆపద రాబోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో షియాన్ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ ఇద్దరు రొమాన్స్ చేస్తుంటే చూస్తూ ఉంటాడు. సో సడన్గా తన స్టెప్స్ మించి కింద పడబోతూ ఉంటాడు. అప్పుడే జియా వచ్చి తనని పట్టుకుంటుంది. ఫాస్ట్గా వాళ్ళ డాడీ వచ్చి, ఏం జరిగింది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దామని అంటూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, లేదు కార్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు హాస్పిటల్కి నేను మ్యాజిక్ శక్తితో తీసుకెళ్తాను అని తన మ్యాజిక్ పవర్స్తో హాస్పిటల్ తీసుకెళ్తుంది. అలాగే రిటర్న్ రాగానే సూజీ అంటూ ఉంటుంది, వావ్ వదిన, నువ్వెంత గ్రేట్, ఈజీగా నువ్వు నీ
పవర్స్‌ని యూజ్ చేశావు" అని వాళ్ళ మమ్మీ సూజీ పొగుడుతూ అలాగే సూజీ ఏమో తనకొక కార్డ్ ఇచ్చి, "ఇది అన్‌లిమిటెడ్ కార్డ్ కదా వదిన, నువ్వు దీన్ని యూజ్ చేసుకో" అంటే పక్కనే ఉన్న షియాన్ అంటాడు, "ఏంటి నేను కింద పడి ఇలా పడిపోయి ఉంటే నన్నెవరు పట్టించుకోవట్లేదు" అనగానే, "నువ్వు హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చావు. అలాగే నువ్వు సేవ్ అవ్వడానికి కూడా తనే రీజన్. తనని పొగడడంలో తప్పేం లేదు" అనగానే షియాన్ కూడా సైలెంట్ అయిపోతాడు. అప్పుడే సూజీ అంటుంది, "బ్రదర్ నీకు నిజంగా గుర్తుకు లేదా? అసలు నువ్వు నిజంగా చూడలేదా? నేను వెనుక నుంచి ఎవరు బయట కిందకి నెట్టేశారో" అనగానే అప్పుడే సూజీ వాళ్ళ డాడీ వచ్చి అంటూ ఉంటాడు, "ఆ ప్రశ్నను అడగాల్సింది మీ వదినని. ఎందుకంటే తనని కిందకి నెట్టేసింది మీ వదిననే" అనగానే అని అంటూ ఉంటాడు, "డాడీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకంటే సిస్టర్ ఇలానే తన ప్రాణాలు సేవ్ చేసింది. అలాగే కార్‌లో కూడా అసలు ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? కార్ యొక్క బ్రేకులు ఎందుకు ఖరాబ్ అయ్యాయి? ఇందులో ఏదో ప్రాబ్లమ్ ఉంది. నువ్వు దీని గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి" అని హాన్ అంటాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డాడీ ఏమో తనని కొట్టి, "ఏంటి నువ్వే నన్ను క్వెషన్ ఏస్తున్నావా?" అనగానే వాళ్ళ మమ్మీ ఏమో లేచి తన హస్బెండ్‌ని కొడుతుంది. సో, హస్బెండ్ ఏమో షాక్ అవుతాడు. "నువ్వు నన్ను కొట్టావా?" అంటే, "నా పిల్లల మీద చెయ్యేసుకుంటే నేను కొట్టకుండా ఉంటానా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే లిన్ వచ్చి, "అంకుల్‌ని బ్లేమ్ చేయకండి. ఇందులో తన తప్పేం లేదు" అని అంటూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తన హస్బెండ్ ఏమో తనకి సారీ చెప్పి క్షమించమని అడుగుతూ ఉంటాడు. జియా అనుకుంటూ ఉంటుంది, "ఈ పర్సన్ ఎంత హుషారున్నాడు. ఇప్పుడు తిన్ని క్షమిస్తే తిన ప్రాపర్టీ మొత్తం తన నేమ్ మీద రాపిచ్చుకొని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే తన కూతురుతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలని చూస్తున్నాడు" అని అనుకుంటూ ఉంటుంది. జియా వాళ్ళ మమ్మీ ఏమో ఇదంతా విని, "సరే ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఇలా చేయకు" అనగానే వాళ్ళ డాడీ అంటాడు, షియాన్‌కి ఓన్లీ పర్ఫెక్ట్ గర్ల్ అంటే లిన్నే. జియా కాదు అనగానే షియాన్ అంటాడు, "నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. నాకు వైఫ్ అయ్యుంటే అది జియా జియా మాత్రమే అవుతుంది" అని అంటూ ఉంటాడు. ఇక్కడున్న వాళ్ళందరూ అవును సిస్టర్ ఇన్ లా అవ్వాలి అంటే జియానే అని హాన్ అలాగే సూజీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, తను అనుకుంటూ ఉంటుంది జియా మనసులో, "చూడు ఈ పర్సన్ ఎంత హుషారున్నాడు. తన పిల్లల్ని చంపడానికి ట్రై చేశాడు. ఇప్పుడేమో తన మాటలతో వాళ్ళని ఆకట్టుకుంటున్నాడు" అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా మళ్ళీ షియాన్ వాళ్ళ మమ్మీ విని సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. నా పిల్లల్ని ఇతను చంపడానికి ట్రై చేశాడు కదా! అని అనుకుంటుంది. సూజీ అలాగే హాన్ ఏమో సీసీటీవీ ఫుటేజ్‌లో క్లియర్‌గా చూస్తారు. తను స్టెప్స్ మీద ఉన్నప్పుడు ఓన్లీ పైన వాళ్ళ డ్యాడీ మాత్రమే ఉన్నాడు. "సో, నువ్వు మాత్రమే ఉన్నావు కదా! తనని నెట్టేసింది నువ్వేనా?" అని అడుగుతారు. షియాన్ అంటాడు, "డ్యాడీ నువ్వు నన్ను చంపడానికి ట్రై చేశావా?" అని అడుగుతాడు. అప్పుడే షియాన్ వాళ్ళ మమ్మీ ఏమో తన లవర్‌తో ఉన్న ఫోటో చూసి, "నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా బయట?" అని అంటూ ఉంటుంది. అప్పుడే షియాన్ వాళ్ళ డ్యాడీ అంటాడు, "అందరూ అబ్బాయిలు చేసేది నేను చేస్తున్నాను. దాంట్లో తప్పేముంది" అని అంటాడు. సో, తనంటుంది, "నువ్వు మోసం చేసేదే కాక పిల్లల్ని కూడా చంపడానికి ట్రై చేసావు. ఇమ్మీడియేట్‌గా నా హౌస్ నుంచి బయటికి వెళ్ళు. నీతో నాకు ఎలాంటి అవసరం లేదు. నాకు డైవర్స్ ఇచ్చేయి" అనగానే తను అంటూ ఉంటాడు, "నేను నీకు డైవర్స్ ఇవ్వను. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఈ ప్రాపర్టీలో నాకు ఆ ప్రాపర్టీ ఇచ్చేసేయి" అనగానే తను అంటుంది, "ఏంటి నువ్వు నా పిల్లల్ని చంపడానికి చూసావు. అలాగే నన్ను చీట్ చేసావు. వీటన్నిటికి నాకు ఎవిడెన్స్ ఉంది" అని తన మీద అరుస్తూ తనని బయటికి పంపించేస్తుంది. షియాన్ వాళ్ళ డ్యాడీ దగ్గరికి లాయర్ వస్తాడు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయమని. తనేమో నేను సైన్ చేయను అనగానే లాయర్ అంటాడు, "సరే మనం కోర్ట్‌లో మీట్ అవుదాం" అని అంటాడు. సో, షియాన్ వాళ్ళ డ్యాడీ ఏమో షియాన్ వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళి అందరి ఫ్యామిలీస్ మెంబర్స్‌కి మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే జియా మనసులో అనుకుంటుంది, ఏంటి మళ్ళీ ఈ పర్సన్ యొక్క మాటలు నమ్మి వీళ్ళు ఒప్పుకుంటే ఇతను అస్సలు మంచోడు కాదు. ఎలాగైనా వీళ్ళని మోసం చేస్తాడు అనగానే మరి తన మాటలు వీళ్ళందరూ విని ఇమ్మీడియేట్‌గా ఈ పర్సన్ నిజంగా ఇంత ఖరాబ్ అయ్యాడా? అవసరం లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మామ అంటుంది, "నాకు అవసరం లేదు. నీతో నాకింకా డైవర్సే" అనగానే తనేమో కోపం చూపించేసరికి అదే టైంకి అక్కడికి పోలీసులొస్తారు తనని అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ కొడుకుని చంపడానికి ట్రై చేసిన ఎవిడెన్స్ అలాగే తనని చీట్ చేసిన ఎవిడెన్స్ 2 ఉన్నాయి కాబట్టి. తననేమో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడేమో జియా మీద అటాక్ చేయడానికి లిన్ తన మ్యాజికల్ సపోర్ట్‌తో వస్తుంది. లిన్ లోపల ఉన్నది జియా వాళ్ళ సీనియర్ సిస్టర్. జియా వాళ్ళ సీనియర్ సిస్టర్ అంటుంది, "నేను చాలా ఇయర్స్ నుంచి నీ మీద జెలస్‌గా ఉన్నాను. ఈరోజు నిన్ను ఎలాగైనా ఖతం చేస్తాను" అని అంటూ ఉంటుంది. కానీ జియా ఏమో తనతో ఎక్కువగా ఫైట్ చేస్తుంది. అలా వాళ్ళ సీనియర్ సిస్టర్ కంటే జియా యొక్క పవర్సే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, తనని ఈజీగా ఓడిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కాపాడుతుంది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సిస్టర్ ఇలా అని పొగుడుతూ ఉంటారు. జాన్ అలాగే జియా ఏమో రొమాన్స్ చేస్తూ నైట్ స్పెండ్ చేస్తారు. తను అనుకుంటుంది, ఏంటి ఏంటి నా పవర్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.